వచనము నుండి నేను చదువుతాను, అందరూ జాగ్రత్తగా వినండి. 8 వరకు చదువుకుందాము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువు గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు అనెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ, మహిమగల తండ్రి, చదవబడిన లేఖన భాగము మేము గ్రహించున్నట్లు మీరు మీ ఆత్మ ద్వారా మాకు సహాయము చేయండి. ఆలకిస్తున్న ప్రతి బిడ్డలు, చిన్నవారేమి పెద్దవారేమి, మీ వాక్యమందున్న సత్యమును గ్రహించి నిత్య జీవమునకు వారసులగునట్లు నమ్మి మిమ్మును ఆరాధిస్తున్న ప్రజలమైన మేము మీ మహిమలో ప్రవేశించు వరకు మమ్మను సిద్ధపరచి బలపరచుమని మా రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు మానవుడిగా పరిశుద్ధుడిగా జీవించాడు. పాపము లేనివాడుగా జన్మించాడు యేసుక్రీస్తు ప్రభు. పాపము లేనివాడుగా పరిశుద్ధుడుగా పాపాత్ములైన మానవుల మధ్య 33.5 సంవత్సరాలు ఆయన నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా ప్రభు జీవించాడు. 3.5 సంవత్సరములు మానవుల మధ్య ఆయన సేవ చేశాడు. తాను దేవుడను అని తన క్రియల ద్వారా రుజువు చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎప్పుడు నేరుగా నేను దేవుణ్ణి అని చెప్పలేదని కొంతమంది, యేసు ప్రభు నేను దేవుడని ఒక్కసారి కూడా చెప్పలేదు కదా, కాబట్టి ఆయన దేవుడు కాదు అని వాదిస్తున్నారు వితండవాదం. ఆయన దేవుడని రుజువు చేసుకున్నాడు. ఇంకా ఆయన నేను దేవుణ్ణి అని ప్రత్యేకంగా ఆయన నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండానే ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆయన జన్మించడమే ఒక ప్రత్యేకమైన జన్మ. మనుషులందరూ తల్లిదండ్రుల ద్వారా జన్మించారు. ఈ ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళైనా పురుషుడితో సంబంధం లేకుండా ఒక పవిత్రమైన కన్యక గర్భంలోకి ఆయనే ఆత్మ ద్వారా వచ్చి రక్తమాంసములు ఆయన పొదుగుకొని ఆకారమందు మనుష్యుడిగా పుట్టాడు. మనుషుల పోలికలో జన్మించాడు. ఆయన తనంతట తానే మానవుడిగా జన్మించాడు. కాబట్టి
ఆయన జన్మకు మనుషులెవ్వరి ప్రయత్నం లేదు, మనుషుల వలన పుట్టినవాడు కాదు. ఇది ఆయన జన్మ, ఆయన దేవుడు అనడానికి రుజువు. దీని కొరకు పెద్ద మేధావులుగా గొప్ప గొప్ప విద్యలు చదవాల్సిన అవసరం లేదు, పాండిత్యం అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయన తనంతట తానే ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకములో మనుష్యుడిగా, మానవుడిగా జన్మించాడు. పాపము లేనివాడుగా జన్మించాడు. రెండవది, ఆయన జీవితం అంతా పరిశుద్ధంగా జీవించాడు. 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య ఆయన సంచరించాడు, నడిచాడు, మాట్లాడాడు, వారితో కలిసి భోజనం చేశాడు, వారి మధ్య నివసించాడు, వారితో మాట్లాడాడు. ఆయన జీవితాన్ని ప్రజలందరూ దగ్గరగా చూశారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒకానొకప్పుడు ప్రజలందరూ కూడి ఉన్నప్పుడు ఆయన బహిరంగంగా ఒక మాట అడిగాడు. దీన్ని సవాలు అని కూడా అనొచ్చు మనం, బహిరంగ సవాలు. 46వ వచనంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. అంటే ఎవరు రుజువు చేయగలరు? నాలో పాపమున్నదని మీరెవరైనా రుజువు చేయగలరా అని ప్రభు అడిగినప్పుడు ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఒక పాపమైనా చూపించలేకపోయిరి. ఎందుకు చూపించలేదు? ఉంటే కదా చూపించడానికి. ఆయనలో తప్పు ఉంటే తప్పు చూపించగలిగేవాళ్ళు, ఆయనలో పాపం ఉంటే పాపం చూపించగలిగేవారు. ఆయన పాపము చేసినట్లు ఎక్కడైనా రుజువు ఉంటే వారు ఆయనలో పాపము చూపించగలిగేవారు. ఆ రోజే కాదు, పిలాతు దగ్గర కోర్టులో నిలబెట్టినప్పుడు చాలా నేరాలు మోపారు ఆయన మీద. కానీ ఆ జడ్జి గారు ఏం చెప్పాడో తెలుసా? 3 సార్లు చెప్పాడు, ఈయన యందు